అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మునక్కాయ సాంబార్ చేసుకోబోతున్నాం. చూడండి, మా చెట్లోనే ఫ్రెష్గా ఉండే మునక్కాయలు ఉన్నాయి. అవే కోసుకొని మునక్కాయ సాంబార్ చేస్తున్నాం. మునక్కాయ సాంబార్ కావాల్సిన పదార్థాలు: కందిబేడలు, కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, టమోటా, ఎర్రగడ్డ, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారపొడి, ధనియాల పొడి, తెల్లగడ్డ, ఇంగువ, జీలకర్ర, పసుపు. ఇప్పుడు మనము కందిబేడలను కుక్కర్లో వేసి నున్నగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనము అదే విధంగా మునక్కాయ సాంబార్కు నిమ్మకాయ అంత చింతపండు వారగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. పప్పు నున్నగా రుద్దుకొని వీటిలోనే మునక్కాయలు కడిగి వేసుకునేవి. ఇప్పుడు మనము మునక్కాయ సాంబారు తిరగబోసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సాఫ్లు వేసుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎర్రగడ్డ దోరగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డ, టమోటా, కొత్తిమీర వేసి కలబెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ఇంగువ, పసుపు, కారపొడి, ధనియాల పొడి, కొత్తిమిరకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మన మునక్కాయ సాంబారు రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కానీ ట్రై చేయండి.